సెక్యులరిజం అనే పదం ఎత్తాడంటే వాడు నపుంసకుడు అని అర్థం. సావర్కర్ గారు బాధపడ్డారు ఏమని? ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సో కాల్డ్ హిందూస్. ఒక ముస్లిం నాకు ఫోన్ చేసి చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? ఏంటండి ఇన్ని గుళ్ళు కూలగొడుతుంటే ఆంధ్రాలో అసలు మీ స్పందనే లేదు, ఎవడైనా మా మసీద్ గోడ ముట్టుకోమని చూడండి, మేము లాండ్ ఆర్డర్ లేకుండా చేస్తా ఉన్నాం. హమేషా ఓ దో లో నై రహేగా అన్లెస్ ఆల్ హిందూస్ బిహేవ్ లైక్ ఏ ముస్లిమ్స్, యూ కాంట్ సేవ్ దిస్ ధర్మ అండ్ కంట్రీ. అర్థమైందా? ప్రతి హిందువు ముస్లింలా బిహేవ్ చేస్తే తప్ప, అంటే వాళ్ళకి డెడికేషన్ చూడండి. ఇప్పుడు పంబల పని చేస్తావా అని మనోని అడిగితే నో. ఏమండి నా ఉద్యోగం పోయిందండి, ఉద్యోగం అంటే చేయాలి, ఇంకో పని చేస్తావా? నో. ఇలా వృత్తులన్నీ ఒక్కోటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏ పనికైనా వాళ్ళే దిక్కయ్యారు, వాళ్ళు అందిపుచ్చుకున్నారు. మనం ఇప్పుడు నేను మిమ్మల్ని అవమానించడం నాకు వద్దు, కానీ ఎవరినన్నా అడుగుదాం, లింగులింగం అంటూ ఒక లింగం లేకపోతే రెండు, అంతేగా. ఎవరిని అడిగిన సమాధానం అదే అవుతుంది, ఒకరో ఇద్దరు. మనమేమనుకుంటున్నాం? ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేద్దాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు 10 మందిని కానీ ప్రభుత్వాన్నే మనం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. లక్ష్యం అంటే అలా ఉండాలి. నవ్వు కాదు నాన్న. A big danger is awaiting for you. You can't sit like this. They are ready to occupy. They are already occupied. Pakistan, Bangladesh, Afghanistan. హిందువులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హిందువులు అది నీటి మీద రాతలా జీవిస్తున్నాం. మన పూర్వీకులు రాతి మీద రాతలా జీవించారు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి, శిథిలమైన దేవాలయాలు ఉంటాయి తప్ప శిథిలమైన మసీదులు, శిథిలమైన చర్చిలు ఉన్నాయి. ప్రపంచంలో చూడండి, దేవాలయాలు ఆక్రమించి కట్టబడిన మసీదులు ఉంటాయి తప్ప మసీదులు ఆక్రమించి కట్టబడిన దేవాలయాలు ఉన్నాయి. ఎందుకని? అసలు మనకు అలవాట్లు లేవు, మన బతికి ఉన్నవే కాపాడుకోలేము, ఇంకోటి ఆక్రమించడం కూడానా? కర్ణాటకలో 1500 సంవత్సరాల పూర్వం కట్టిన శివాలయం, అక్కడ ఓం నమ శివాయ అని మైక్లో పెట్టకూడదు, కానీ 4 అడుగుల దూరంలో రోజు 5 సార్లు ఆచారం పడుతుంది. ఇంకా దరిద్రం ఏంటంటే, ఎవరో పిల్లలు మ్యాంగ్లూరులోనే అక్కడ స్కూల్ పిల్లలు ముస్లిం స్నేహితుల కోసం ఇఫ్తార్ విందించారు. ఇది ముబారక్. మరి రేపు శ్రీరామనవమి కదా, గుళ్ళో భజనకు వస్తారంటారు వీళ్ళందరూ. ఆ భజనకు వస్తారు వీళ్ళందరూ, మరి పిలవచ్చుగా, తన మీద స్వీకరిస్తారు, బాగానే ఉంది. గుళ్ళో భజనకి ఎక్కడో గుళ్ళో గుడి మైకు వాడుకుని ఆచారం నమాజ్ చేశారు, గుళ్ళోనే ఇఫ్తార్ విందు, సెక్యులరిజం బాగానే ఉంది. మరి రివర్సల్ ఎప్పుడు జరుగుతుంది? మసీదులో భజన ఎప్పుడు? సెక్యులరిజం అన్నారు కదా మీరు, ఎప్పుడు జరుగుతుంది? పోనీ కొత్త మసీదులో మా గుడి ఆక్రమించిన మసీదులు ఉంటాయి కదా, అక్కడ భజనకి అయినా పర్లేదంట. కాబట్టి ఏ సెక్యులర్ కుక్కలన్నా ఉంటే ఏమన్నాను, కుక్కలు నన్ను క్షమించుగాక, వాటికే కానీ లాయర్లు ఉంటే నా మీద కేసేస్తాను. ఏట్లా ప్రతిసారి వాళ్ళతో పొలుస్తావు నువ్వు. కానీ మనం ఇఫ్ యు ఆర్ నాట్ వేకప్ వెరీ సూన్ దే కమ్ అండ్ ప్యాకప్. రాలీవ్, గాలీవ్, జాలీవ్. తెలుసా నువ్వు? సెక్యులరిజం అనే పదం ఎత్తాడంటే వాడు నపుంసకుడు అని అర్థం. ఈ నపుంసకుల నుంచి మన జాతి రక్షించబడుగాక, దానికోసం మనలో ఉన్నటువంటి వాళ్ళు నిజమైన హిందువుగా మేల్కొనుగాక. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, జై శ్రీరామ్. GNS రిపోర్ట్, సాయిరామ్ CVS, విశాఖపట్నం.